చేస్తారు స్పీకర్ గారు, ఉప ఎన్నికలు వస్తాయి అని నమ్ముతోందా బీఆర్ఎస్ పార్టీ? ఒకటండి, ఇప్పుడు అది స్పీకర్ గారి నిర్ణయం మీద ఆధారపడుతుంది. కానీ ఒకటి మేము ఆశిస్తున్నాం, సుప్రీంకోర్టు అయితే ఎంత ఒక యూనో కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ తోటి, ఒక తీవ్రమైన భావనతోటి ఇది సరైన పద్ధతి కాదు, ఇట్లా ఫిరాయింపు అనాథకు సంబంధించినటువంటి యొక్క పిటిషన్స్ ని సుదీర్ఘకాలం స్పీకర్లు నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుకోవడం, వాటిని విచక్షణాధికారాలు అనుకోవడం అనేది సరైన పద్ధతి కాదని మాట్లాడుతూ, అదే సమయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ని కూడా ఆక్షేపిస్తూ, పార్లమెంటుకు ఒక సూచన చేస్తూ, ఇది ట్రైబ్యునల్ లాగా అంటే వాళ్ళు ఒక పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కొన్నిసార్లు లోపిస్తున్నాయి కాబట్టి ఏమన్నా న్యూట్రల్ సంస్థను ఏర్పాటు చేస్తారా అని చెప్తూ, ఇవన్నీ మాట్లాడుతూ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ టైప్ లో ఉంది వ్యవహారం అని, అంటే ఇంత మేరకు అంటే వాళ్ళకు సుదీర్ఘమైనటువంటి స్టాండ్, అంటే ఒక వాటిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన తర్వాత ఒక కన్ఫర్మ్డ్ ఒక స్టాండ్ తీసుకున్నట్టు కనపడుతుంది. ఏంటంటే స్పీకర్ గారు ఖచ్చితంగా 3 నెలల్లో వారు నిర్ణయం తీసుకోవాలి. గతంలో కూడా చెప్పారు, డిస్క్వాలిఫికేషన్ అనేది మా పరిధిలోని అంశం కాదు, కానీ ఒక సమయాన్ని నిర్దేశించగలుగుతామా లేదా అని చెప్పేసి చెప్తామని చెప్పారు. 3 months టైం ఇచ్చారు. ఇవాళ తెలంగాణ స్పీకర్ గారు వారి యొక్క స్థానాన్ని, వారి యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానాన్ని గౌరవించేలా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా దేశంలో ఉన్నటువంటి మిగతా వ్యవస్థలకు ఆదర్శంగా ఉండేలా వ్యవహరిస్తూ, నిజంగా వీళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ ఫిరాయింపులు చేశారు కాబట్టి, ఇంతకుముందు కిషోర్ చెప్పినట్లు నారా నాగేందర్ గారేమో ఏకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఇక అంతకంటే ఇక ఏం చెప్పాలో అర్థమైతే లేదు. అభ్యంతరకరమైన విషయము, కడియం శ్రీహరి గారు ఏకంగా వారి కూతురికి చేశారు. మిగతా అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, దాంట్లో ఏం సందేహం లేదు. కాబట్టి నిజాయితీగా, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు 3 నెలలు కూడా అక్కర్లేదండి. ఇఫ్ రియల్లీ ఆనరబుల్ స్పీకర్ వాంట్స్ టు డూ ఇట్, వారు రేపో ఎల్లుండో మాపో 10-15 రోజులలో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. నేనేమంటున్నా, ఆల్ శ్రీనివాస్ గారు, విప్ గారు ఉన్నారు, తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి అనేది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి, కానీ మీరేమనుకుంటున్నారు అంటున్నా, తీసుకుంటారు ఆశిస్తున్నామంటున్నాను. నోయింగ్ గణేష్ ప్రసాద్ గారు, కుమార్ గారు వారు వ్యక్తిగతంగా ఒక నిర్ణయం చెప్పారు, వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం చెప్పారు, నాకు ఈ పార్టీ ఫిరాయింపులు నచ్చవండి అని చెప్పారు ఒక శాసనసభ్యునిగా. కాబట్టి అందరూ చెప్తారు చెప్తున్నా, అంటే నేను వారి యొక్క స్థానాన్ని, ఆ స్థానంలో ఉండి చెప్పిన విషయాన్ని గౌరవిస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే భారతదేశ అత్యున్నత సుప్రీంకోర్టు న్యాయ నిర్ణాయక సంస్థ ఇచ్చినటువంటి ఒక తీర్పు, ఇక్కడ ఒక శాసనసభ స్పీకర్ వారికి ఉన్నటువంటి ఒక అత్యంత గౌరవప్రదమైనటువంటి స్థానం, ఈ రెండింటిని గౌరవిస్తూ నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తాం. కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మాండమైన రెఫరెండం దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఈ నిర్ణయంకి వస్తే 2 సంవత్సరాలు అవుతుంది, నవంబర్ డిసెంబర్ వస్తే. కాబట్టి మీరు బ్రహ్మాండంగా పరిపాలన చేశామంటున్నారు, సన్న బియ్యం నుంచి మొదలుపెట్టి రేషన్ కార్డుల వరకు. అంటే ఆ మాటకు వస్తే 11లో 2 వచ్చినా వాళ్ళకు ఎక్కువ వచ్చినట్టే కదా. 11 వాళ్ళవి కాదు, 11లో 2 వచ్చినా బోనసే వాళ్ళకి, రెఫరెండమా కాదా పక్కన. అదే చెప్తున్నాను బ్రదర్. నేనేమంటున్నాను, ఇప్పుడు మీరేమన్నారు, 11 కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అవుతుంది అన్నారు. 2 వచ్చినా వాళ్ళకి రెఫరెండమే. మీరు 2 కోల్పోయినా కూడా అది మీకు నష్టమే. నేనేమంటున్నా ఒకటే, వారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందని వారు భావిస్తే, అది పార్టీ మారిన వ్యవహారం, దానికి ప్రజామోదం ఉంది, ఏదో అభివృద్ధి కోసం పోయినారని ప్రజలు అనుకుంటున్నారు, ఆ నియోజకవర్గం వాళ్ళు అనుకుంటే తేల్చి చెప్తారు కదా అంటున్నాను నేను. అది ఓకే, అది ఎలాగో ఉంటది లేండి. అది అందుకనే నేను ఇక్కడి నుంచి ఆ ఎమ్మెల్యేలను కూడా రిక్వెస్ట్ చేస్తాను, రిక్వెస్ట్ చేయడం కానీ వాళ్ళకు సూచన చేస్తా ఉన్నాను. నిజంగా మీరు ప్రజామోదం ఉంది మీ నిర్ణయానికని మీరు అనుకుంటే, కాంగ్రెస్ పార్టీలో చేరిన దానికి మీరు బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలోకి రండి, రాజీనామా చేయండి, ఎలక్షన్లు ఫేస్ చేయండి, తేలిపోతుంది కదా. ఊరికి పంచాయతీ ఎందుకు అయిపోతుంది. కొద్దిగా అంటే వాళ్ళకు కూడా మెమరీ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా మెమరీ పవర్ ఉంటుంది. సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినప్పుడు చక్రాలు తిరుగుతూ ఉంటాయి, గిరిగిర చక్రాలు తిరుగుతుంటాయి కదా, వాళ్ళకు కూడా తిరుగుతాయి కదా, గతం తాలూకు జ్ఞాపకాలు కొన్ని గిరగిరా తిరుగుతా